విశాఖ బీచ్ లో మంత్రి నారా లోకేష్ సైకత శిల్పం చిక్కారు. విజయవాడకు చెందిన బాలాజీ వరప్రసాద్ జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ లోకేష్ అన్న అంటూ రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 11 గంటల పాటు శ్రమించి లోకేష్ తో పాటు గూగుల్ డేటా సెంటర్ రిప్రజెంట్ చేసేలా సైకత శిల్పం ఏర్పాటు చేశారు. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలు మారుతాయన్నారు వరప్రసాద్. గూగుల్ ను విశాఖకు తీసుకొచ్చిన మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతోనే సైకత శిల్పం ఏర్పాటు చేశారన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖకు ఇప్పుడు ఒక ప్రత్యేక స్థానం సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఐటీని త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రావడం, దీనికి శంకుస్థాపన చేస్తుండడం, ముఖ్యంగా చూస్తే ఇది ఏఐ గూగుల్ డేటా సెంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ పటంలో అటు విశాఖకి ఒక ఎనలేని కీర్తి వస్తుంది. ఈ నేపథ్యంలోనే జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ లోకేష్ అన్న అంటూ సైకత శిల్పాన్ని విశాఖ బీచ్ లో ఏర్పాటు చేసినటువంటి అయితే మనం చూడవచ్చు. ఎంజిఎం పార్క్ దగ్గరలో సముద్రపు అలల తాకిడిలో చల్లని గాలి వేస్తున్నటువంటి ప్లేస్ లో ఇంత అందమైనటువంటి విజయవాడకి చెందిన బాలాజీ వరప్రసాద్ అనే పర్సన్ మొత్తాన్ని జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ థ్యాంక్ యూ లోకేష్ అన్న వైజాగ్ గూగుల్ జీ ఆకారంలో ఆ వైజాగ్ స్పెల్లింగ్ లోనే గూగుల్ ని ప్రతిబింబించేలాగా చేసినటువంటిది అయితే చూడొచ్చు. ఓ పక్క నారా లోకేష్ ఫోటోతో. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఎక్కడ చూసినా వైజాగ్ కి గూగుల్ వస్తున్నటువంటి నేపథ్యంలో అందరి చూపు వైజాగ్ వైపే పడుతుంది. దీంతో మొత్తం వైజాగ్ స్వరూపం కూడా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క అనేక ఐటీ కంపెనీలతో పాటుగా అనేక పరిశ్రమలు అటు అనకాపల్లి జిల్లా ఇటు విశాఖ జిల్లా మొత్తం అన్ని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు, లక్షల సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఇంపార్టెన్స్ అయితే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఈ సైకత శిల్పాన్ని అద్భుతంగా తయారు చేసినటువంటి బాలాజీ వరప్రసాద్ ఉన్నారు. ఏంటి అసలు ఇది అంటే జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ థ్యాంక్ యూ లోకేష్ అన్న, ఈ కొటేషన్ ఏంటి? ముఖ్యంగా చూస్తే ఈ వైజాగ్ లో ప్రతిబింబిస్తూనే ఆ జీ అనేది కూడా చాలా సింబాలిక్ గా చేశారు. ఏంటి అసలు ఏం చెప్తారు? నాకంటే గొప్పగా మీరే చెప్పారు. ఇప్పటి వరకు చెప్పిన అన్నిటికి రిప్రజెంటేషన్ ఈ శాండ్ స్కల్ప్చర్. ఐఎమ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్. మై నేమ్ ఇస్ బాలాజీ వరప్రసాద్. ఇప్పటి వరకు 1500 పైగా సైకిల్ శిల్పాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చేశాను. అనేక దేశాల్లో కూడా పార్టిసిపేట్ చేసి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను. సో ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి విశాఖపట్నం వచ్చి ఆయనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి, ఒక సైకత్ రూపంలో చూపించాలి. అంటే శాండ్ స్కల్ప్చర్ అనేది ఒక యూనిక్ ఆర్ట్ ఫామ్. సో దీన్ని చేసినప్పుడు ఒక హోర్డింగ్స్లో బ్యానర్స్లో చూపించేదానికంటే ఆయనకి ఇటువంటి ఒక గ్రాటిట్యూడ్ చూపించాలనే విధానంతో ఇక్కడికి వచ్చి శాండ్ ఆర్ట్ చేయడం జరిగింది. ఎంత టైం పట్టింది అసలు? అంటే ఇది సడన్ గా చేసినటువంటిది, ముందు నుంచి చేయాలి. ఎంత శాండ్ ని సేకరించడం కానీ లేదా దీన్ని ఒక స్ట్రక్చరల్ గా, ఎందుకంటే జారిపోతూ ఉంటది, అసలు ఎంత టైం తీసుకుంది మీకు? యాక్చువల్గా సంకల్పం బలం ఉన్నా కానీ చేయితో అందించే చేయి కావాలి. సో నేను చేద్దాం అనుకుని వెంటనే అప్రోచ్ అయినప్పుడు చింతకాయల విజయాన్ని అప్రోచ్ అయినప్పుడు చింతకాయల విజయాన్ని మంచి కార్యక్రమం, మీరు ఆయనకి ఈ విషయం చెప్తానంటే వెరీ హ్యాపీ.